హాయ్ గైస్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనమైతే దొండకాయ ఫ్రై చేసుకుందామండి. ముందుగా అయితే ఆనియన్స్ కట్ చేసుకోవాలి, అలాగే దొండకాయ కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు మనమైతే నూనె పెట్టుకోవాలండి. నూనె వేసుకోవాలి. మీకు తగినంత మీరు ఎంత స్పూన్స్ వాడతారో అంత వాడుకోండి. ఇక్కడ నేనైతే 3 స్పూన్స్ పెట్టుకుంటున్నా. ఇప్పుడు మనమైతే పోపు గింజలు పెట్టుకోవాలండి. నేను ఇక్కడైతే జీలకర్ర పెట్టుకుంటున్నా. మీ దగ్గర ఏవే పోపు గింజలు ఉంటాయో అవన్నీ పెట్టుకోవాలి. ఇప్పుడైతే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు కలుపుకోవాలండి. ఆనియన్స్ అయితే గోల్డెన్ కలర్లో రావాలి. అప్పుడే మంచిగా ఫ్రై అవుతుంది. కర్రీ అనేది కూడా మంచిగా టేస్ట్గా వస్తుంది. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడైతే మూత తీసి చూడాలండి. గోల్డెన్ కలర్లో అయితే అయ్యింది ఫ్రై. ఇప్పుడైతే మనం దొండకాయ కట్ చేసింది పెట్టుకోవాలి. ఇప్పుడైతే కలుపుకోవాలి ఫ్రెండ్స్. మంచిగా అటు ఇటు ఫ్రై అవ్వాలి కదా, మంచిగా కలుపుకోవాలి. ఒక 5-6 మినిట్స్ అయితే పక్క పడుతుందండి. ఇవి మంచిగా ఫ్రై అవ్వాలి కదా, గోల్డెన్ కలర్లో రావాలి దొండకాయలు కూడా. అప్పుడే మంచిగా కర్రీ అనేది బాగా టేస్ట్ ఉంటుంది. మూత పెట్టుకొని 5 మినిట్స్ తర్వాత చూడాలి. ఇప్పుడైతే అల్లం పేస్ట్ పెట్టుకోవాలి కదా. మేమైతే అల్లం పేస్ట్ అయితే అప్పుడప్పుడే దంచి పెట్టుకుంటామండి. అప్పుడే మన కర్రీ అనేది బాగా టేస్ట్గా ఉంటుంది. కాబట్టి మేమైతే అప్పుడప్పుడే దంచి ఫ్రెష్గా పెట్టుకుంటాం. ఒక సైడ్ అయితే మనకు ఫ్రై అవుతుందండి, ఇంకో సైడ్ అయితే నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకుంటున్నా. ఇప్పుడైతే మూత తీసి చూడాలి ఫ్రెండ్స్. దొండకాయ ఫ్రై అయితే అయ్యింది గోల్డెన్ కలర్లో. ఇంకా కొద్దిగా అవ్వాలి, కలుపుకోవాలి. ఇంకా మనకు లైట్గా అయితే చాలండి, మంచిగా ఫ్రై అయినట్టే. కనిపిస్తున్నాయా? కొద్దిగా అయితే ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మూత తీసి చూడతాం. అయితే పసుపు పెట్టుకున్నాం. మళ్ళీ మొత్తం ఆడిపోతుంది ఫ్రై అవ్వాలంటే. కొద్దిగా ఇట్లా మంచిగా లైట్గా అయితే ఫ్రై అయింది కదా, సాలే. ఇవన్నీ పెట్టుకుంటే అవే ఫ్రై అవుతాయి. ఇప్పుడైతే పసుపు పెట్టుకోవాలండి, ఒక స్పూన్. అది కలుపుకోవాలి, పసుపు పెట్టుకొని కలుపుకోవాలి. ఇప్పుడు నేనైతే అల్లం పేస్ట్ పెట్టుకుంటుంది. అల్లం పేస్ట్ అయితే ఫ్రెష్గా దంచింది కదా, అందుకే టేస్ట్ కూడా బాగుంటుంది దంచింది.
కలుపుకోవాలి. చాలా వాసన అయితే మామూలుగా లేదు, బాబు గుమగుమలాడుతుంది వాసన అయితే. అల్లం పేస్ట్ ఇట్లా పెట్టుకుంటేనే బాగుంటుంది కదా. ఎవరికైనా అడగండి, చాలామంది అయితే ఇట్లా దంచి పెట్టుకుంటారు. అప్పుడప్పుడు దంచి తింటేనే హెల్త్ కూడా మంచిది, చాలా కర్రీ కూడా మంచిగా టేస్ట్ ఉంటుంది చాలామంది అంటారు. మా నాన్నమ్మ వాళ్ళైతే అట్లే పెట్టుకొని తింటారు కాబట్టి నాకు కూడా అదే అలవాటు, నేను కూడా అదే ప్రాసెస్ చేస్తాను. సాల్ట్ వేసుకోవాలి, మర్చిపోయాను నేను, ముందుగా అయితే సాల్ట్ వేసుకోవాలి. మీకు తగినంతగా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. కలుపుకోకుండా ఇప్పుడైతే మనం అదే టమాటాలు వేసుకోవాలండి. అవి కూడా ఫ్రై అవ్వాలి కదా, ఎందుకంటే ఆనియన్స్ అలాగే దొండకాయ ఫ్రై అయింది కాబట్టి ఇది కూడా ఫ్రై అవ్వాలి టమాటా కాబట్టి ముందుగా పెట్టుకుంటున్నాం. చాలామంది అయితే ఇట్లా కారం కూడా పెట్టుకుంటారు కదా, నేనైతే ముందుగా పెట్టుకుంటున్నా ఎందుకంటే అవి కూడా ఫ్రై అవ్వాలి కదా. ఇప్పుడైతే ఒకసారి చూద్దామండి. ఇప్పుడైతే కారం పొడి మసాలా పెట్టుకోవాలి కాబట్టి ఫ్రై అయితే అయిపోయింది. కలుపుకున్నాం, కొద్దిగా మారిపోయింది. ఇప్పుడైతే కారం పొడి పెట్టుకోవాలండి. నేనైతే 1 స్పూన్ పెట్టుకుంటున్నాను, ఎందుకంటే మా కారం అయితే మా పొడి అయితే బాగా కారం ఉంది. ఇప్పుడు కలుపుకుందాం. కారం ఎక్కువైపోయింది మేము. అలాగే ఇప్పుడైతే మనకు అంటే మీ దగ్గర ఏ పొడి ఉంటుంది, ధనియాల పొడి అయినా లైక్ ఘాటు మసాలా అయినా ఏమైనా ఉంటే ఆ మసాలా పెట్టుకోవాలండి. నేనైతే ఇక్కడ కొద్దిగా ఘాటు మసాలాని పెట్టుకుంటున్నా. మసాలా పెట్టుకొని కలుపుకోవాలి. మూత పెట్టుకోవాలి. ఒకసారి చూద్దాము. ఇప్పుడైతే కొద్దిగా వాటర్ ఇట్లా చల్లుకుందాం, ఎందుకంటే అది కూడా ఫ్రై అవ్వాలి కదా. వాటర్ పెట్టుకుంటే కింద మాడిపోయింది కూడా కొద్దిగా. ఇదిగో ఇట్లా నేను ఎట్లా చల్లుకుంటున్నా అట్లా చల్లుకోవాలి. చాలు. కలుపుకుందాం. కొద్దిగా ఇలా వాటర్ చల్లుకుంటే ఎక్కువ మనకు ఇట్లా వాటర్ పెట్టుకున్నట్టే ఉండదు, ఎందుకంటే కింద మాడిపోయింది కూడా మంచిగా పైకి వచ్చేస్తుంది, కొద్దిగా ఫ్రై అవుతుంది. ఇట్లా మా అమ్మ చెప్పిందండి. మా అమ్మ కొద్దిగా ఇట్లా వాటర్ చల్లుకుంటుంది. ఇట్లా ఏం ఫ్రై చేసినా ఇట్లా కొద్దిగా వాటర్ చల్లుకొని చేస్తుంది. మూత పెట్టుకున్నా. ఒక 2 మినిట్స్ అయితే కర్రీ అయిపోయినట్టే. మూత పెట్టుకొని చూద్దామండి. మూత తీసేసి చూద్దాం. మర్చిపోతున్నా, ఏం మాట్లాడుతున్నా కూడా అర్థం కావట్లేదు. మతి మైండ్ ఎక్కడ పెట్టుకోనో ఎక్కడో మాట్లాడుతుంటే అట్లా అవుతుంది. అయిపోయింది మనకైతే కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఆఫ్ చేసుకొని పెట్టుకోవాలి. లాస్ట్కి ఇట్లా లాస్ట్కి అయితే కొత్తిమీర పుదీనా పెట్టుకోండి. నా దగ్గర లేదు కాబట్టి నేను ఏం పెట్టుకుంటలేను. అవి రెండు పెట్టుకుంటే టేస్ట్ అయితే చాలా అదిరిపోతుంది. నా దగ్గర లేదు కాబట్టి నేను పెట్టుకుంటలేను. ఉన్న వాళ్ళైతే పెట్టుకోండి.
అయితే మనం గుమగుమలాడే దొండకాయ ఫ్రై అయితే అయిపోయింది. సింపుల్ ప్రాసెస్ అండి. మనకు ఇంట్లో ఉండే సామాన్లతోటి మంచిగా ఫ్రై చేసుకుంటే అయిపోతుంది. వీడియో నచ్చితే మాత్రం లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ ఫ్రెండ్స్. బాయ్ అందరికీ.